హాయ్ హలో నాకు ఎంతగా ఇష్టమైన గోరుచిక్కుడుకాయ ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా 2 సార్లు వాష్ చేసి శుభ్రంగా కడుక్కొని తొందరగా ఉడకాలి కాబట్టి నేను కుక్కర్లో ఒక విజిల్ వేసుకోవడానికి చేస్తున్నాను. సాల్ట్ వేసి మూత పెట్టేసి విజిల్ స్టవ్ మీద పెట్టేయాలి. అంతలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఎండుమిర్చి, చిటికెడు మెంతులు, ధనియాలు 1 స్పూను, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, వేరుశెనగుళ్ళు, ఎండు కొబ్బరి, 5 వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్స్ కొట్టాలి. ఆ తర్వాత పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు వేసి బాగా కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకొని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ముందుగా ఉడకబెట్టుకొని పక్కన ఆర్చుకున్న గోరుచిక్కుడుకాయ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. గోరుచిక్కుడుకాయ తెలంగాణలో చౌలకాయ, గోకరకాయ అని కూడా అంటారు. సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా కలిపితే మనకి ఎంతో ఇష్టమైన గోరుచిక్కుడుకాయ రెడీ అవుతుంది. చేసుకొని తిన్నాక ఎలా ఉందో నా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.